టు మై ఛానల్ అల్లి స్టిచ్చింగ్. నేను ఈరోజు బుట్ట చేతుల బ్లౌజ్ చూపిస్తా అన్నాను కదా. ఇదిగోండి సేమ్ బ్లౌజ్ మనం ఎట్లా కుట్టుకుంటామో అట్లనే కుట్టుకోవాలి. ఇప్పుడు నేను వెనుక భాగం మొత్తం జాయింట్ చేసి కుడుతున్నాను. తర్వాత మీకు హ్యాండ్స్ చూపిస్తాను. డీప్ పట్టి ఇలా కుట్టుకొని మనం సేమ్ జాకెట్ ఎట్లా కుట్టామో అట్లే కుట్టాలి. క్రాస్ పట్టి నేను మొత్తం 4 ఒకటే దాంట్లో తీసి దానిపైన ఈజీగా అయిపోయేటట్టు అనమాట. ఇది క్రాస్ పట్టి ఎట్లా కుట్టుకోవడం అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈజీగా అనమాట ఇది ప్రాసెస్. 4 ఒకే దాంట్లో తీసుకున్నాం అనుకో మనకు కన్ఫ్యూజ్ కాకుండా 2 ఒక్కటే సైడ్ పెట్టేసి దానిపైన ఇది పెట్టి కుట్టాం అనుకో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. ఇటు సైడ్ కుట్టేసుకుంటామంటే ఇంకా కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఇది ఉక్స్ పట్టి ఇట్లా ఫిల్ట్ మీద ఫిల్ట్ పెడితే మనకు తిరిగేసినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. తిరిగి ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది కాజాపట్టు అనమాట. ఇట్లా ఉల్టా మీద పెట్టి కుట్టుకొని పైకి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి పైపింగ్ చేశాను. ఈ వీడియో మీరు చూడాలనుకుంటే కింద లింకు డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇదిగోండి ఇవి బుట్ట చేతుల హ్యాండ్స్కి జాయింట్లు వేస్తున్నాను. సైడ్స్కి 4 సైడ్లకు జాయింట్లు వేయాలి. ఇది ఇక్కడ 1.5 ఇంచ్ కంపల్సరీ వదిలిపెట్టుకోవాలి మనము. తర్వాత మనము ఇక్కడ నుంచి ఒక 4 ఇంచులు అంతా ఇగోకోవడం మనం 3 ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఈ కుచ్చుల కోసము. ఇగో ఇక్కడ నుంచి నేను ఇక్కడ దాకా మార్క్ పెడుతున్నా. ఇక్కడ నుంచి నేను ఇవన్నీ ఫ్రిల్స్ పెట్టుకుంటాను.
అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎండ్ వరకు అన్నట్టు లెక్క మనకు కూర్చోబెట్టుకోవడం. నేను ఇప్పుడు దీనికి ఒకదానికే పెడుతున్నాను, మళ్ళీ లైనింగ్ కూడా సపరేట్ పెట్టేస్తా. లైనింగ్ ఇట్లా కుట్టుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత ఖర్చు నుంచి కూర్చోబెట్టేస్తా. ఈ కచ్చక నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ కచ్చక దాకా పెడతా. ఇంకా ఇక్కడ కచ్చక వచ్చింది. ఇది కింది సైడ్ కుచ్చులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను బార్డర్ తయారు చేసి దీనికి అటాచ్ చేస్తాను. బార్డరు తయారు చేస్తున్నానండి. ఫస్ట్ దీని మీద పెట్టి కుట్టుకొని ఇట్లా తీసి ఇట్లా కుట్టేసినాను. తర్వాత ఇది ఫోల్డింగ్ చేసుకుంటామంటే బార్డర్ వచ్చేస్తుంది. ఇదిగో ఇలా నేను ఇక్కడ పైన కుట్టడం లేదు, ఎందుకంటే దీనికి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత బార్డర్ మలవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. మళ్ళీ లోపలికి వచ్చింది అనుకో ఇట్లా కుచ్చుకున్నట్టు అవుతుందని నేను ఇప్పుడు ఇది హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను. కచ్చక పెట్టుకున్నాను, మధ్యలోకి చేసుకొని సగానికి చేసుకొని, ఇది కూడా సగానికి చేసుకొని కచ్చక పెట్టుకున్నా. ఇట్లా ఈ 2 కచ్చకలు పట్టుకొని ఇట్లా జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మధ్యలో కచ్చకలు కుచ్చులు మధ్యలోకి ఉంటాయి. ఇదిగోండి ఇట్లా కుచ్చులు లోపలికి దోపుకొని మలిస్తే మనకి నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇదిగో ఇలా నీట్గా ఉంటుంది మనకు కుచ్చులది. అట్లా డైరెక్ట్ వేసేసినాం అనుకో అటు పీసులు కనిపించి గలీజ్గా ఉంటుంది. నీట్గా ఇప్పుడు అయితే నీట్గా ఉంది చూడండి, ఎంత బాగా వచ్చింది. ఇలా నీట్గా ఉండాలి. బార్డర్ మనం జాయింట్ చేసిన ఇది చేసుకున్నాం కూడా. ఇక్కడ చూస్తే కూడా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం పైన కుచ్చు పెట్టుకోవాలి. ఇట్లా దాన్ని జాయింట్ చేస్తే పెడతాను కుచ్చులు. భుజాల మీద ఎట్లా కుచ్చు పెట్టడం అనేది కూడా చూపిస్తాను చూడండి. నేను మార్క్ పెట్టుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అప్పుడు దీనికి కూడా కచ్చక పెట్టుకోవాలి. ఇట్లా మధ్యలోకి కచ్చక పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ మధ్యలో కచ్చక కుచ్చులు పెట్టుకుంటూ వచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే అనుకుంటున్నామో అక్కడ నుంచి పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఈ మధ్యలో కచ్చక అనేది ఈ భుజం మీదకి టచ్ అవ్వాలి. అప్పుడు మధ్యలోకి వస్తాయి కుచ్చులు. ఉంది కదా, ఇక మనం కుచ్చులు పెట్టుకుంటూ ఉండాలి ఇట్లా. ఇదిగో భుజం మీదకి వచ్చేసరికి కరెక్ట్గా సరిపోయింది చూడు కచ్చక. బుట్ట ఇలా వచ్చేస్తుంది బార్డర్తో సహా. ఇలా సైడ్ కుట్టేస్తున్నాను. ఇది 5 ఇంచులు కదా, ఇది మనకు మార్కింగ్ 5 ఇంచులు పెట్టుకున్నాను నేను.
ఇక సైడ్కు నేను కచ్చక పెట్టుకుంటానండి చంక దగ్గర. ఆ కచ్చకకు ఇక్కడ కలుపుతాను, తర్వాత కిందికి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇదిగో ఇక్కడ ఈ దాంట్లోకి కలిపేసుకుంటాను. మార్కింగ్ పెట్టుకున్నాను ఇక్కడ నేను కొలుసుకొని 6.5 సైడ్ ఉక్కు అన్నిటికీ కొలుసుకొని పెట్టుకున్నాను. చూసారు కదా బుట్ట హ్యాండ్స్ బ్లౌజ్ కుట్టడం ఎలా అనేది చూసారు కదా. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఇదిగోండి ఇంతే. థ్యాంక్ యూ.